And once again, hearty congratulations to each and everyone because మీరు ఒక మంచి స్టెప్ని తీసుకోబోతున్నారు ఇప్పుడు హెల్త్ వైజ్గా అండ్ ఒక వర్సటైల్ మంచి హెల్త్ని లీడ్ చేయడానికి. అండ్ కమింగ్ 1 అవర్లో మీకు ఓవరాల్గా వాట్ ఈస్ అబౌట్ ప్రోగ్రామ్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత యూ విల్ నో ఫిట్నెస్ అంటే ఏంటి, వెల్నెస్ ఎలా ఉంది, హెల్త్ కమ్యూనిటీ, వీఆర్ బిల్డింగ్ హెల్త్ కమ్యూనిటీస్ అనమాట. అండ్ అండ్ ఆ హెల్త్ కమ్యూనిటీలో వీఆర్ ఆల్ గ్రూప్ ఆఫ్ కో అసోసియేట్స్ అండ్ కీ పీపుల్స్ మేమంతా కూడా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్లో మీకు నాట్ ఓన్లీ వెల్త్ని రెడ్యూస్ చేసుకోవడమే కాకుండా ఒక మంచి హెల్త్ని లైఫ్ లాంగ్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ హెల్త్ పారామీటర్స్ ఎలా ఉంటాయి అని అన్ని విషయాల పట్ల యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ. అండ్ న్యూట్రిషన్గా కానీ డెఫిషియన్సీని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ ఎలా గెయిన్ అవుతారు అని అన్ని విషయాలకు సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోబోతారు. సో కమింగ్ టు ఫస్ట్ స్పీకర్, తన పరంగా చెప్పాలంటే హీఈస్ అన్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అండ్ హీ హ్యాస్ అ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకు హెల్త్ వైజ్గా. అండ్ నాట్ ఓన్లీ ఎక్స్పర్ట్ అండ్ తన వెయిట్ మేనేజ్మెంట్లో అండ్ అదర్ హెల్త్ డిజార్డర్స్లో కూడా తనకి చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్వైట్ మిస్టర్ కార్తిక్ ఆన్ డిజిటల్ స్క్రీన్ ప్లీజ్. Yeah, thank you Prasad, thank you very much. Hi friends, good evening, this is Karthik. Prasad చెప్పినట్టు I'm a certified nutritionist, I have experience over 7+ years నుంచి I have experience in this field. సో మీకు ఈ ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పి అంటే ఇన్వైట్ చేసి ఉంటారు కదా, వాక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని, డిఫరెంట్ సినారియోలో. సో నేను ఒక మీకు 15-20 మినిట్స్లో ఎగ్జాక్ట్గా వెయిట్ లాస్ అంటే ఏంటిది, చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. వెయిట్ లాస్ అంటే కొన్ని మిత్స్ ఉంటాయి, నేను చెప్తాను మీకు. అంతకన్నా ముందు జస్ట్ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ అనమాట. దీన్ని మీరు బాగా గమనిస్తే, ప్రసాద్ స్క్రీన్ కనిపిస్తుంది కదా? థ్యాంక్ యూ ప్రసాద్. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ని మీరు చూస్తే అన్సస్టైనబుల్ డైట్స్, సస్టైనబుల్ డైట్స్ అని ఉంటారు. పాయింట్కి స్ట్రేట్గా వస్తున్నా నేను. చాలామందికి ఫుడ్ తగ్గాలంటే డైటింగ్ చేయాలని, లేదంటే తక్కువ తినాలి అని చాలామంది హౌస్ వైఫ్స్ చేస్తుంటారు. ఇది హౌస్ వైఫ్స్ కానీ ఉమెన్ కానీ, నేను బరువు పెరిగిపోతున్నాను అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ 3 పూటలు తినాల్సింది 2 పూటలు తినడము, లేదంటే లిక్విడ్స్ తీసుకోవడము, ఇలాంటివి ఉంటాయి. కొంతమంది నేను ఇందాక అంటే నాకు 4 o'clock ఒక అపాయింట్మెంట్లో ఏమంటే వాళ్ళు కంప్లీట్గా రైస్ అంతా బంద్ చేసి, రైస్ పిండి పదార్థాలన్నీ బంద్ చేసి సూప్స్ కానీ, లిక్విడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకుంటున్నారు అనమాట. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు బాగా గమనిస్తే ఇవన్నీ కూడా మనం లైఫ్ లాంగ్ చేయలేం. ఓకే, లైఫ్ లాంగ్ చేయలేమన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీరు వెయింగ్ స్కేల్ పైన మీకు కనిపిస్తుంది, అంటే నేను ఇలా చేస్తే ఒక 2 daysకి 3 daysకి 1 kg 2 kg 3 kgs తగ్గుతారు. కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ఏమవుతుందంటే మీరు లెఫ్ట్ సైడ్లో మీరు చూడండి, అన్సస్టైనబుల్ డైట్స్లో సో అన్సస్టైనబుల్ డైట్స్లో ఇక్కడ వెయిట్ అనేది స్పీడ్గా తగ్గుతారు, కానీ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతాయి. వెయిట్ స్పీడ్గా తగ్గుతారు, హెల్త్ ఇష్యూస్ బాగా స్పీడ్గా పెరుగుతాయి. ఎందుకంటే అది మన ట్రెడిషన్ కాదు. ఉన్నటువంటి ఫుడ్ని తక్కువ చేయడము, లేదంటే కంప్లీట్గా లిక్విడ్స్ తీసుకోవడము, లేదంటే కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని బంద్ చేయడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీకి మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్ లేకపోవడం వల్ల షార్ట్ టర్మ్లో మీకు వెయిట్ తగ్గొచ్చు, కానీ మళ్ళా వెయిట్ రీగెయిన్ అవుతారు. సో నేను మిమ్మల్ని అంటే జనరల్గా ఈ ప్రోగ్రామ్ ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎవరు ఎటువంటి క్వాలిఫికేషన్ దీనికి ఉండాలి అంటే, నేను స్లోగా తగ్గినప్పటికీ మళ్ళీ నేను మళ్ళీ పెరగకూడదు ఒకటి, అండ్ దీనికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన హెల్త్ అంతా ఇంప్రూవ్ కావాలి.
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ లాస్‌లలో అస్సలు పట్టించుకోంది ఇదే. ఈ ప్రోగ్రామ్‌లో హౌ వి గైడ్ ద పీపుల్ అంటే, ఈ ప్రోగ్రామ్‌లో మేము చేసే డైట్స్ కానీ, అండ్ మేము చెప్పే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఇవన్నీ ఏమంటే మీకు ఇంటర్నల్‌గా హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ఎలా ఉంటుందది? చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్? హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. సో, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి తగ్గిపోవడము, మీరు ఎనర్జిటిక్‌గా ఉండడం ఇవి చాలా ఇంపార్టెంట్. ఏదో మనము ఐ మీన్ చాలామంది ఆహ్, కొన్ని లిక్విడ్స్ తీసుకోవడము, కంప్లీట్‌గా ఫుడ్‌ని స్కిప్ చేసేసి ఓన్లీ లిక్విడ్స్ పైన ఉండడము, లేదా ఏదైనా షేక్స్ పైన సో, ఇలాంటివి ఉండడం వల్ల ఏమైతుందంటే భయంకరమైన హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో, మీరు అర్థం చేసుకోండి. సస్టైనబుల్ డైట్స్ అంటే మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్ ఏమి? మనం పప్పు తింటాము, నాన్ వెజ్ తింటాము, రైట్? స్వీట్స్ తింటాము, పచ్చళ్ళు తింటాము, అండ్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్. కొంతమంది ఇప్పుడు ఈ సీజన్‌లో కస్టర్డ్ యాపిల్, సీతాఫల పండు ఆహ్, సీజనల్ ఫ్రూట్ అది. చాలామంది డైట్‌లో ఉన్నామని అది తినట్లేదు. సో, అదెంత మూర్ఖత్వం అంటే ఆహ్, ఎక్కడో ఎవరో ఏదో జెప్పారని నీ చుట్టుపక్కల ఉన్న సూపర్ ఫుడ్స్‌ని పట్టించుకోకుండా ఉండడం అన్నమాట. అదంతా ఏమంటే తెలియకపోవడం వల్ల, రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల. సో, ఈ సస్టైనబుల్ డైట్స్ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మేమేదన్నా అంటే మీరేదన్నా డైట్ కాదు. వెయిట్‌కి సంబంధించి ఒక వెయిట్ లాస్ జర్నీ మీరు చేస్తున్నారు. హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలంటే, అది నేను లైఫ్ టైమ్ చేయగలుగుతానా? లేదా? ఇఫ్ దట్ ఆన్సర్ ఈస్ యెస్ అనొచ్చిందనుకోండి, మీ మీరు మీరు తీసుకున్న డైట్ ప్లాన్ అనేది చాలా మంచిదని. లేదు నేను దీన్ని 3 నెలలే చేస్తాను, 6 నెలలే చేయగలుగుతాను, అంతకు మించి ఎక్కువ చేయలేనన్నారనుకోండి, దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ అనమాట. సో, ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మేము చెప్పేదేమంటే మీకు డైటింగ్ చేపియము. లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం. తక్కువ తినమనం, రైట్‌గా తినమని చెప్తాం. రైట్? ఇవి అన్నమాట చేంజెస్. థిస్ ఈస్ వాట్ వి వాంట్ టు ఆహ్, సారీ. ఆహ్, సో, ఈ విధంగా సస్టైనబుల్ డైట్స్, అన్‌సస్టైనబుల్ డైట్స్ అని ఉంటాయి. సో, ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ రన్ అయ్యేది కూడా సస్టైనబుల్ డైట్స్ అన్నమాట. మీరు లైఫ్ లాంగ్ అయినా కూడా హ్యాపీగా ఆడుతూ, పాడుతూ చేయడం ఓవరాల్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు మనము సెపరేట్‌గా ఆహ్, ప్రోగ్రామ్ వన్ సెకండ్. యాహ్! థాంక్ యూ. సో, ఎలా ఉంటాయి మన ఫుడ్ ప్యాటర్న్స్ జనరల్‌గా? ఇవి లాంగ్ టర్మ్ ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయని జస్ట్ మీకు చూపిస్తాను. యాహ్! కనిపిస్తలేదు. ఇది అసలు చూపిస్తనే లేదు ఇందులో. షేరింగ్‌లో. ప్రతిసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే. ఓకే. యాహ్! సో, జనరల్‌గా ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఎలా మన ఫుడ్ ప్యాటర్న్ ఉంటుంది అనంటే, మనం ప్లేట్‌లో తీసుకుంటే ఎక్కువ మటుకు అన్నం సౌత్ ఇండియన్ ట్రెడిషన్‌లో అన్నం మనం తింటాము. సో, అది కూడా ఒక రకమైన సూపర్ ఫుడ్డే. కానీ అది ఏ రకంగా అనేది నేను చెప్తాను. మనం తీసుకునే ప్లేట్‌లో అన్నం ఎక్కువ తింటాము, కర్రీస్ తక్కువ తింటాము. వారానికి 1, 2 సార్లు నాన్ వెజ్ తింటాము. ఎగ్స్ అప్పుడప్పుడు తింటామనమాట. సో, ఇలాంటి ట్రెడిషన్‌లో మనం ఉండడం వల్ల ఏమైందంటే, సో, అది మంచిదే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, జీవన శైలి మారిపోయింది. మనం కూర్చొని పని చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నదైనా, ఇప్పుడు ఈ కాల్‌లో ఉన్న వాళ్ళైనా కూర్చొనే వింటున్నారు, కూర్చొనే చేస్తున్నారు. దానివల్ల ఏమంటే, మనం ఇంత అన్నం తినాల్సిన పనుండదక్కడ. ఎందుకంటే, అంత మనము చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇక్కడ లైఫ్ స్టైల్ మారింది కానీ యాహ్! లైఫ్ స్టైల్ మారింది కానీ, ఫుడ్ ప్యాటర్న్స్ మారలేవు. అక్కడనే ప్రాబ్లమ్ వస్తుందనమాట. మనం తింటున్న ఫుడ్ ఎంత తింటున్నామో అంత ఖర్చు పెట్టినప్పుడు ప్రాబ్లమ్ లేకునింది. స్టక్ అవుతుంది. మేబీ నా దగ్గర, నీ దగ్గర కూడా అలాగే అవుతుందా? అవునా? యాహ్! హర్షవర్ధన్ సార్ వాయిస్ ఓకేనా? సారీ. క్లియర్ ఉంది. క్లియర్‌గా ఉంది కార్తీక్. కార్తీక్ వీడియో కార్తీక్
ఇప్పుడు వినబడుతుందా సార్? క్లియర్ ఉందా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నెట్వర్క్ అక్కడ ప్రాబ్లం ఏంటి. సో అదనమాట. యా, ఓకే. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా ప్రసాద్? ఓకే కార్తిక్. యా, ఓకే. Yes, ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్‌గా మీరు లెఫ్ట్ సైడ్ ప్లేట్ మనం చూస్తే ఎలా ఉంది చూడండి. 40% కార్బోహైడ్రేట్స్, 30% ప్రోటీన్ తీసుకోవాలి. 30% అది గుడ్ ఫ్యాట్స్, కొంచెం గుడ్ ఫ్యాట్స్, కొంతవరకి నార్మల్ ఫ్యాట్స్ ఉండాలన్నమాట. కానీ మన రెగ్యులర్ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటది. ఇలా ఉంటది. ఏమంటే ఈ 60% అన్నం తింటాం మనము. అన్నం గాని, రొట్టెలు గాని. రైట్. బాగా ఏదైనా వేపుళ్ళు అలాంటివి ఉంటే మంచిగా ఇష్టపడతాం కదా మనం, బజ్జీలు అలాంటివి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంత పప్పు తింటాము. లేదా ఒకటో రెండో గుడ్లు తింటాము. కొంచెం నాన్ వెజ్ తింటాం అంతే. సో దిస్ ఈస్ హౌ ద ప్యాటర్న్ లుక్స్ మనవి. కాకపోతే ఎప్పుడు మనం హెల్తీగా ఉంటామంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది బ్యాలెన్స్ అన్నమాట. సో ఈ బ్యాలెన్సింగ్ ప్లేట్ ఉన్నప్పుడే ఇగో చూడండి ఇక్కడ ఈ 30% ప్రోటీన్ ఉండి 40% కార్బోహైడ్రేట్ ఉండి ఈ ప్యాటర్న్‌లో ఉండాలి. ఈ ప్యాటర్న్ కూడా ఎవరికి అనంటే నార్మల్‌గా వర్క్ చేసేవాళ్ళు, కూర్చొని పని చేసే వాళ్ళకి. బాగా వర్క్ చేసే వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ కావాలన్నమాట. సో ఇదొకటి. సో ఈ విధంగా ఉండడం వల్లనే ప్రాబ్లమ్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనం తినేటివి రెగ్యులర్‌గా ఇవే. అవునా కదా? అన్ని టిఫిన్స్ ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం పూట రైస్. అప్పుడప్పుడు మనము పార్టీలలో గాని, లేదంటే ఊరికే ఇంట్లో ఉన్నాం కదా అని స్వీట్లు చేసుకొని తింటారు, చిప్స్ చేసుకొని తింటారు. అవునా కదా? షాప్‌కెళ్ళినప్పుడు ఊరికే రాకుండా కూల్ డ్రింక్స్ గాని, చిప్స్ గాని ఇవి తీసుకొని వస్తాం. ఇక్కడ మీరు మొత్తం చూస్తే వేరాస్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల నష్టం ఏంది? ఇది అర్థం చేసుకుంటే మీకు చాలా మటుకు మీ హెల్త్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఏ ఫుడ్ ప్యాటర్న్ వల్ల ఏమవుతుందని చాలా మందికి తెలీదు. ఈ ఫుడ్ మీరు ఫస్ట్‌లో మీరు గమనిస్తే ఇదంతా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. నాన్ వెజ్ గాని, ఎగ్స్ గాని, చికెన్ గాని, మామూలుగా ప్రోటీన్ ఉండే పప్పు దినుసులు ఇవి తీసుకోవడం వల్ల ఏమైతదంటే అమినో యాసిడ్స్‌గా కన్వర్ట్ అయ్యి బాడీకి కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ ఫార్మ్ అయిన తర్వాత ఎక్స్‌ట్రా మజిల్ ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకే. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి ఇది మంచిది. అండ్ పిండి పదార్థం మీరు చూడండి, తిన్న తర్వాత డైజెస్ట్ అయిన తర్వాత షుగర్‌గా కన్వర్ట్ అయిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ ఫ్యాట్. మీరు తిన్న ఆయిల్ కన్నా డేంజరస్ ఇది. మీరు తిన్న తెల్లన్నంలో ఆయిల్ లేకుండొచ్చు. కానీ మీరు తిన్న తర్వాత అరిగిపోయిన తర్వాత అది షుగర్‌గా అవుతది. మనం ఇలానే కూర్చొని మీటింగ్ చేసుకున్నాం, కూర్చొని పని చేసుకున్నాం అనుకోండి. కొంచెం ఇంత అన్నం తినేసి, లేక కార్బోహైడ్రేట్స్ తిని, అది ఏం చేస్తుంది? ఏం లేకపోతే ఫ్యాట్‌కి కన్వర్ట్ అయితది. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఆకుకూరలు, కూరగాయలు డైజెస్ట్ అయిన తర్వాత ఎనర్జీ ఫైబర్‌గా కన్వర్ట్ అయ్యి మన బాడీలో రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. మన మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసిన పొల్యూషన్ నుంచి గాని, ఆర్గాన్స్ ఎఫర్ట్ గాని ఇవన్నీ అది రిపేర్ చేస్తుంది. అండ్ గుడ్ ఫ్యాట్స్ అంటే మనము నట్స్ గాని, బటర్ గాని, కొబ్బరి నూనె గాని, చేపలు గాని, విత్తనాలు గాని, అవకాడో ఇలాంటివన్నీ కూడా, నెయ్యి గాని ఇవన్నీ ముఖ్యమైన ఫ్యాట్స్ అన్నమాట. గుడ్ ఫ్యాట్స్ ఇవి. ముఖ్యమైన మాలిక్యూల్స్‌గా కన్వర్ట్ అయ్యి గుడ్ కొలెస్ట్రాల్‌గా ఫార్మ్ అవుతుంది. చాలా మంది నెయ్యి తింటే లావు అయితారు అనుకుంటారు. బట్ దట్స్ ఎ మిత్ అన్నమాట. సో అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్‌గా డైజెస్ట్ అయ్యి ఫ్యాట్‌కి కన్వర్ట్. ఇది మనకు తెలుసు. కానీ చాలా మంది ఇదేం తినరు. ఇప్పుడున్న సినారియోలో తినరు. కాకపోతే ఇక్కడ పైనున్న 4 దాంట్లో ఎక్కువ మనం తినేది ఈ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్ షుగర్ కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ కన్వర్ట్ అయితుంది. ఇది ప్రాబ్లమ్. ఇది తినడం తప్పా అంటే అసలు తప్పు కాదు. కానీ ఎంత మోతాదులో తినాలి, మీకున్న ప్రాబ్లమ్‌ని బట్టి, మీరిప్పుడున్న ప్రెజెంట్ సినారియోని బట్టి ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనేది వి హెల్ప్ యూ అన్నమాట. యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా మీ బాడీకి మీకున్న ప్రెజెంట్ సినారియోకి ఎంతెంత మోతాదు తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అక్కడనే మీకు పర్సనల్ డైట్ గాని, పర్సనల్ కౌన్సెలింగ్ గాని అవసరం అన్నమాట. అండ్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఈ వెయిట్ లాస్ జర్నీలో మీకు యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది గదా! చాలా మంది వెయిట్ తగ్గడానికి ఇంతకుముందు చెప్పాను నేను. 2 పూటలు తినడము, లిక్విడ్స్ డైట్స్ చేయడము, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ పక్కకు పెట్టేసి మిగతా ఫుడ్స్ తినడము, ఇలాంటివి చేస్తుంటారు ప్రయోగాలు. లేదంటే ఏదన్నా షేక్స్ అలాంటివి యూజ్ చేయడం. ఇలాంటి వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ డ్రాస్టికల్‌గా తగ్గిస్తారనమాట. క్యాలరీస్ డ్రాస్టికల్‌గా తగ్గియడం వల్ల ఏమవుతుందంటే బాడీకి ఆకలైతది. కానీ మనం మైండ్‌లో ఫిక్స్ అయ్యుంటాం గదా!
తినకూడదని, తగ్గాలి కదా నేను, తినకూడదని ఫిక్స్ అయింటాం. కాబట్టి ఇక్కడ స్టార్వేషన్, బాడీకి ఆకలి అవుతుంది. ఆకలి అవ్వడం వల్ల ఏమవుతుంది, మీరు తినాలని దానికి తెలుసు కాబట్టి బాడీకి సెకండ్ సోర్స్ చూసుకుంటుంది. సెకండ్ సోర్స్‌లో బాడీకి ఫ్యాట్, మజిల్ ఉంటుంది. ఫ్యాట్ దగ్గరికెళ్ళాలన్నా దానికి ఎనర్జీ కావాలి. సో, మీరు పెట్టే దాంట్లో ఎనర్జీ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే జనరేటర్ మోడ్ ఆన్ చేసుకొని స్ట్రెయిట్‌గా మజిల్ సైడ్ ఎళ్తదనమాట. మజిల్‌కి, బాడీకి బ్రేక్ చేయడానికి అంత టైం పట్టదు. అది ఫార్మ్ కావడం కష్టం గానీ, వాడుకోవడం చాలా ఈజీ. అందుకని మజిల్ తీసుకుంటది. అందుకనే మీరు 2 రోజులకో, 3 రోజులకు వెయిట్ మెషిన్ పైన ఎక్కితే, నేను 2 కిలోలు తగ్గాను, 3 కిలోలు తగ్గానంటారు. చూసారా? ఇదంతా ఏమంటే మజిల్ పోతది. మనకి అత్యంత విలువైనది బాడీకి ఎక్కువ రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలి, బతకాలి అనంటే మనల్ని బతికిచ్చేది మజిలే. అలాంటి మనకి తెలియకపోవడం వల్ల మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వి ఆర్ లూజింగ్ మజిల్ అన్నమాట. కండరం పోయిందంటే బలం ఉండదు. అందుకని ఏమవుతుందంటే మీరు వెయిట్ తగ్గుతారు. వెరీ గుడ్. దానివల్ల ఏమవుతుంది, మజిల్ ఎప్పుడైతే తగ్గిపోతదో మీ స్పీడ్ తగ్గిపోతది. స్పీడ్ తగ్గిపోతే క్యాలరీ బర్నింగ్ రేట్ తగ్గిపోతది. అప్పుడేం జేస్తారు? మళ్ళా బరువు పెరుగుతారు. ఇట్లాంటి కేసెస్ మనం చాలా చూస్తాం. చాలామంది మా దగ్గరకి కూడా వస్తుంటారు. నేను తగ్గానండి, మంచిగా తగ్గానండి, మళ్ళా పెరిగానండి. ఇన్‌ఫాక్ట్ డబుల్ కూడా అయితారనమాట. అంటే ఆ రేంజ్‌లో చేసింటారు. సో, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ వే. కరెక్ట్‌గా వే ఎలా తగ్గాలి అంటే మీకు బిఎంఆర్ అని ఉంటుంది. మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది మినిమమ్ క్యాలరీస్ రేట్ ఉంటదనమాట. అది యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా మేము కాలిక్యులేట్ చేయగలుగుతాము. అక్కడ మనం సెన్సిబుల్‌గా క్యాలరీస్ కట్ చేయాలి. ఒకటి. అండ్ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నావో అవి ఇవ్వాలన్నమాట. అవి ఇవ్వకపోతే ఏమవుతుందంటే బాడీ అసిడిక్ అవుతుంది. అది ఎలా అవుతుందో నేను చెప్తాను. బ్యాలెన్సింగ్‌గా తినాలి. బాడీకి కావాల్సిన ఇప్పుడు మీరు ఈ సెషన్‌కొచ్చి కూర్చున్నారనుకోండి. ఎందుకు అంటే మీకు కావాల్సిన మినిమమ్ పనులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో అవన్నీ పనులు అయిపోయిన తర్వాతనే మీరు ఇక్కడొచ్చి సెషన్‌కి అటెండ్ అవుతున్నారు. అదే విధంగా బాడీకి కావాల్సిన మినిమమ్ కావాల్సిన న్యూట్రియంట్స్ బాడీకి ఇవ్వకపోతే, బాడీకుండే ఎక్స్‌ట్రా పని ఏముంటుంది? ఫ్యాట్ బర్న్ చేయడమే. కానీ మీరు కావాల్సినంత పోషకాలు ఇయ్యకపోవడం వల్ల అది ఫ్యాట్ బర్నింగ్ సైడ్ వెళ్ళదు. ఓకే. అదొకటి. ఇంకొకటి దాని పైగా మన వాళ్ళేం చేస్తారంటే ఇంకా భయంకరంగా ఎక్సర్సైజ్ చేస్తారనమాట. 40 మినిట్స్ చేసే కాడ 1 ½ అవర్, 2 అవర్స్, 3 అవర్స్ చేసేవాళ్ళు కూడా 2 అవర్స్ అలా చేసేవాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కూడా మజిల్ అనేది పోతది. సో, దానివల్ల ఇక్కడ మీకు బాడీకి కావాల్సిన ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎంత క్యాలరీస్‌లో ఎంత బ్యాలెన్సింగ్ ఫుడ్ కావాలి అండ్ అడిక్వేట్ న్యూట్రిషన్ బాడీకి కావాల్సిన పోషకాలు అందిస్తే అప్పుడు బాడీ ఎక్స్‌ట్రా పనేముంది, ఇంక దానికేం పని లేదు. కూర్చొని ఫ్యాట్ బర్న్ అవుతది. ఈ ఫ్యాట్ బర్న్ అవ్వేది కూడా ఎలా జరుగుతది అనంటే, మీరు కూర్చున్నప్పుడు, చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు గూడా ఫ్యాట్ బర్న్ అవుతది. మీరు ఈ ఫస్ట్ 2 టేక్ కేర్ చేసుకుంటే. ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గుతది అనేది ఒక పార్ట్. బట్ చాలా అంటే మేము చెప్పిన స్ట్రాటజీ ప్రకారం పడుకున్నప్పుడు గూడా ఫ్యాట్ బర్న్ అవుతది. ఇఫ్ యూ మన బాడీని కరెక్ట్‌గా మనం ఫీడ్ చేయగలిగితే. అక్కడ ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌లోకి బాడీ వెళ్తది. ఫ్యాట్ లాస్ అవుతారు. ఓన్లీ ఇక్కడ ఫ్యాట్ లాస్ అయ్యిర్రు కాబట్టి పర్మనెంట్ వెయిట్ లాస్ అవుతారు. బాడీని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మజిల్ లూజ్ కాకుండా మనం ఈ ప్రోగ్రామ్ చేసాం కాబట్టి మీకు మెటబాలిజం రేట్ పెరుగుతది. మెటబాలిజం రేట్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఈ ప్రోగ్రామ్ నుంచి అయిపోయిన తర్వాత పొరపాటున కొంచెం ఎక్కువ తిన్నా బాడీ ఖర్చు చేసి పడేస్తదన్నమాట. ఎప్పుడైతే ఖర్చు చేసేస్తదో మళ్ళా మీరు బరువు పెరగరు. అందుకనే స్లోగా, స్టెడీగా తగ్గితే మళ్ళా పెరగరు. స్పీడ్‌గా తగ్గారనుకోండి, మళ్ళా ఎంత స్పీడ్‌గా బౌన్స్ అయితారో అంత స్పీడ్‌గా బౌన్స్ అవుతారు. సో, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఈమె వెయిట్ చూడండి. ఏమన్నా వెయిట్ చేంజ్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అవునా గదా! 76 కేజెస్‌కి 76 కేజెస్ ఉంది. కానీ ఇక్కడ మీరు ఈ లెఫ్ట్ సైడ్ బాడీ స్ట్రక్చర్ మీరు గమనిస్తే ఇక్కడ ఆహ్, అమ్మాయిని చూస్తే ఫ్యాట్‌గా ఉందని ఖచ్చితంగా చెప్తారు ఎవరైనా. అవునా గదా! చాలా ఎక్కువుందని. కానీ ఇక్కడున్న అమ్మాయిని మీరు చూస్తే సేమ్ అదే గాని ఫ్యాట్‌గా ఉందని ఎవరు చెప్పరు. రీజన్ ఏందంటే ఇక్కడ మజిల్ తను గెయిన్ చేసుకుంది. ఆటోమేటిక్‌గా ఫ్యాట్ బర్న్ అయింది. ఇక్కడున్న సినారియో కన్నా ఇక్కడ ఈ అమ్మాయి ఎక్కువ పనిని తక్కువ టైంలో చేసే కెపాసిటీని తెచ్చుకుంది. ఇది దిస్ ఈస్ వాట్ ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ రన్ అనేది ఇలానే అన్నమాట.
సో దీనికే మనకి ప్రోటీన్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ బాడీకి కావాల్సిన మోతాదులో కావాలి. అవి ఫుడ్‌లో నుంచి ఎలా బ్యాలెన్సింగ్‌గా తీసుకోవాలనేది యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా వి విల్ గైడ్ యూ అన్నమాట రిగార్డింగ్ దట్. సో దిస్ ఈస్ హౌ ద ప్రోగ్రామ్ వర్క్స్. ఇక్కడ ఇంకొకటి మీరు చూస్తే చాలామంది డైటింగ్‌లో ఈ ఈ ఈ ఇమేజ్ ఒక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. ఈ ఇమేజ్‌లో మీరు చూస్తే చాలామందికి డైటింగ్ అంటే ఎందుకు బెదురుకుంటారంటే, డైటింగ్ అనే ఒక దానికి అదేదో వినకూడని పదం అయిపోయిందనమాట. డైటింగ్ అంటే ఏం తినకూడదేమో, పస్తులుండాలేమో, ఆకలితోటి అలమటించాలేమో, అప్పుడు తగ్గుతామేమో అనే ఉన్నింది. కానీ ఇక్కడ మీరు చూస్తే డైటింగ్‌లో ఏమవుతుందంటే, మీరు తక్కువ తినడం వల్ల బాడీలో ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు ఎక్కువ ఆహ్, సో బాడీలో ఏమంటే ఫ్యాట్ బర్న్ అయ్యేటప్పుడు యాసిడ్స్ రిలీజ్ అయితాయి. యాసిడ్స్ రిలీజ్ అవుతే దాన్ని న్యూట్రల్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే సింపుల్. మనము ఏదైనా ఒక పేపర్ ఉందనుకోండి, వైట్ పేపర్. దాన్ని మనము వెలిగించామనుకోండి. ఓకే. ఫైర్ తోటి వెలిగించామనుకోండి. ఏమైతుంది? ఎటువంటి పొల్యూషన్ లేకుండా జస్ట్ రాలిపోతది. అవునా కదా? కానీ అదే ప్లాస్టిక్ కవర్‌ని మీరు వెలిగించండి. అంటే అంటియండి. అంటిస్తే ఏమవుతుంది? అది బర్న్ అవుతూ కూడా కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తది. ఎగ్జాక్ట్‌గా ఫ్యాట్ బర్న్ అయ్యేది కూడా అట్లానే అవుతదన్నమాట. అలా అవుతూ టాక్సిన్స్ రిలీజ్ అవుతది. అప్పుడు బాడీ అసిడిక్ అవుతది. దాన్ని న్యూట్రల్ చేయడానికి మనకి వైటమిన్స్, మినరల్స్, పోషకాలు కావాలన్నమాట. అది మిస్ అయిందనుకోండి, ఇలా ఇంప్యూరిటీస్ బాడీలో మిగులుతాయి. ఇక్కడ చూడండి ఇలానే చేస్తారు. ఇలా తగ్గుతారు. కానీ ఫ్యాట్ పోయింది గానీ ఇంప్యూరిటీస్ అలానే ఉన్నాయి. ఇంప్యూరిటీస్‌కి పెద్ద టైం పట్టదు మళ్ళా మిమ్మల్ని ఫ్యాట్‌గా చేయడానికి. నేను చెప్పినట్టు చేస్తే మీ బాడీని క్లెన్స్ చేయాలన్నమాట. ఇలా క్లెన్స్ చేస్తే ఇంప్యూరిటీస్ పోగా బాడీ ఆటోమేటిక్‌గా స్టిఫ్‌గా మళ్ళా క్లెన్స్ అయిన తర్వాత మళ్ళా మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తది. సో, దిస్ ఈస్ హౌ ద ప్రోగ్రామ్ వర్క్స్. ఆహ్, దీనికి సంబంధించి ఇంకేమన్నా మీకు డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే లాస్ట్ నేను క్లోజ్ చేసేటప్పుడు ఒకటే చెప్తున్నాను. వెయిట్ ఒక్కటే తగ్గాలనుకుంటున్నారా? లేదంటే దానితో పాటు మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతే బావుంటాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎగ్జాక్ట్‌గా చెప్పింది హెల్త్ ఇంప్రూవ్ అవుతూ వెయిట్ తగ్గడం అనేది నేను చెప్పే స్ట్రాటజీ. అంటే ఈ ప్రోగ్రామ్‌లో మేము చెప్పే స్ట్రాటజీ. సో, దిస్ ఈస్ హౌ ద ప్రోగ్రామ్ వర్క్స్ అండ్ దట్స్ ఇట్ అండి. ఫ్రమ్ మై ఎండ్ బ్యాక్ టు హోస్ట్ ప్రసాద్. Yeah, thank you, Karthik. It was very clear-cut information about weight. Voice వినిపిస్తుందా, Karthik? Yeah, Prasad, good. Yes. Yes. So, thank you once again. And next, one more person. తను ఈ 90 days ప్రోగ్రామ్ లో లాస్ట్ బ్యాచ్ లో ఎన్రోల్ చేసుకొని ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ తో మళ్ళీ ఒక మంచి హెల్తీ లైఫ్ ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనే విషయాలతో పాటు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం తను కూడా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. సో ప్లీజ్ హెల్ప్ మీ వెల్కమ్ మిస్టర్ హర్షవర్ధన్ సార్ ఆన్ డిజిటల్ స్క్రీన్. Thank you, Prasad. I'm audible? Yes. Okay, thank you. ఓకే, మైసెల్ఫ్ హర్షవర్ధన్ అండి. నా పేరు ప్రసాద్ చెప్పినట్లు. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మేము లాస్ట్ బ్యాచ్లో ఇంతకుముందు బ్యాచ్లో మేము 90 డేస్ ప్రోగ్రాంలో మేము ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అండ్ 90 డేస్ ఒక దీక్షలాగా చేశాను నేను, ఆడుతూ పాడుతూ. ఓకేనా, అంటే బిఫోర్ వచ్చేసేసి నేను ఓవర్ వెయిట్లో ఉండి ఒబేస్కు దగ్గర ఉండేవాడిని. దాని నుంచి చాలా కాంప్లికేషన్స్ అన్నట్లు. నా ప్రొఫెషనల్లో నేను చేసే ప్రొఫెషనల్లో ఏమవుతుందంటే సిట్టింగ్ జాబ్ నాది. మనం ఏం చేయాలి, అక్కడ ఉన్న టెన్షన్స్ వలన కొన్ని వలన నాకు హెల్త్ కాంప్లికేషన్స్, కొలెస్ట్రాల్ పెరగడం కానీ, తర్వాత బాడీ స్టామినా తగ్గడం కానీ, ఒక మన వాటర్ బాటిల్ ఒక ఫస్ట్ ఫ్లోర్‌కు మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం. కింద నుంచి పైకి వాటర్ బాటిల్ ఎత్తుకోవడానికి కూడా నేను చాలా అంటే మజిల్‌లో స్ట్రెంత్ లేకపోయేది ఒకప్పుడు నేను. అలా ఉన్న తర్వాత నేను 40 ప్లస్‌లో నేను ఏజ్‌లో ఉన్నాను. అంటే నేను ఒకటే ఆలోచన చేస్తున్నా, అరే 40 ప్లస్‌లో నేను ఉన్నాను, నాకెందుకు లేదే ఇది అని ఫస్ట్ అనుకునేవాడిని నేను. అలా అని చెప్పేసి కొంచెం ఒబేస్ దగ్గరొచ్చే వరకు నేను జిమ్‌కెళ్ళాను. ఒక 3 డేస్ జిమ్‌కెళ్ళాను. 3 డేస్ జిమ్‌కెళ్ళిన తర్వాత అక్కడ చేసి, అవి చేసే వరకు ఆల్మోస్ట్ నా పని అయిపోయింది. ఇంట్లో వచ్చి పడ్డా. వద్దురా నాయన ఈ జిమ్ వద్దు, ఏమొద్దు అని చెప్పేసి దండం పెట్టా. అట్లా అని చెప్పేసి అరే ఇంకా మా ఫ్రెండ్స్‌లో కొంచెం అందరూ ఉంటారు కదా! ఇప్పుడు కార్తీక్ వాళ్ళని ఇట్లా మన ఆల్రెడీ ఈ అసోసియేషన్‌లో కొందరు చూసాను. అబ్బా! ఇంత ఫిట్‌గా ఉన్నారు ఎలా అని చెప్పేసి వాకింగ్ స్టార్ట్ చేశాను. వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత
ఆల్రెడీ రెగ్యులర్గా వాకింగ్ చేయడం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మార్నింగ్ 5 to 5:30 6 o'clock లేచి వాకింగ్ చేసేవాడిని. అక్కడ కూడా నో రిజల్ట్. భుజ అలాగే ఉండేది. నా వెయిట్ ఒక్క ఇంచు వెయిట్ తగ్గలేదు. నా యొక్క విస్ట్ సైజ్ కూడా ఒక ఇంచ్ తగ్గలేదు. ఒక హాఫ్ ఇంచ్ కూడా తగ్గలేదు. 36 నుంచి 38కి వెళ్ళింది నా విస్ట్ సైజ్. నా పాయింట్ సైజ్ మనం ఉంటుంది కదా 38కి వెళ్ళింది. అరే అమ్మ ఏంద్రా నాన్న అని అనుకున్న ఆలోచన చేసిన. థ్యాంక్ గాడ్ నేను చెప్పేది ఏంటంటే ఈ వావ్ కమ్యూనిటీ ఏదైతే నాకు ఈ కరోనా టైంలో నాకు రావడము, ఇంట్లో ఉండి మళ్ళీ ఇంట్లో ఉండి ఎక్కడ బయటకు పోకుండా ఇంట్లో ఉండి ఒకసారి చెప్పాను నరేష్ గారు, మా కోచ్ ఉన్నాడు నరేష్. నరేష్ చెప్పినట్లు ఒకటి ఇక మీరు ఇంట్లో ఉండి ఒక నీ ఆరోగ్యాన్ని అంటే నేను ఆలోచన చేసిన ఓకే ఈరోజు నేను 40+ ఉన్నా. 50+ వచ్చిన తర్వాత నా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే దాని కాంప్లికేషన్స్ మీకు తెలుసు. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఎన్ని హెల్త్ ఛాలెంజెస్ తెలుసు. ఇటువంటి నాకు లైఫ్ వద్దు. ఒక హెల్తీ లైఫ్, ఫిట్గా ఉండాలి లైఫ్ నాకు కావాలన్నప్పుడు నేను మా కోచ్తో ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. మా కోచ్ చెప్పినట్లు ఇందులో ఎన్రోల్ చేసుకో, నీకు స్టార్ట్ చేయన్నాడు. ఫస్ట్ ఒక 2 days నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత కొంచెం మనకు బాడీ తెలుసు కదా మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇక్కడ మేము శాస్త్రీయ అంటే సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ యొక్క కమ్యూనిటీలో మాకు నేర్పించింది ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేట్ అయ్యాను. ఎందుకు నేను వర్కౌట్ చేయాలి, నా ఫుడ్ ప్యాటర్న్ ఏ విధంగా మార్చుకోవాలనేది శాస్త్రీయంగా నేను చేయడం జరిగింది అన్నట్లు. అంటే ఇక్కడ మీరు ఇంకొకటి మెయిన్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్కటి మెయిన్ థింగ్ మనము ఏది తినాలి. ఇంతకుముందు కార్తిక్ చెప్పినట్లు ఏది తింటే మన బాడీలోకి వెళ్తుంది నేను ఫస్ట్ నా మైండ్లోకి వెళ్ళిపోయింది. ఒక క్యాలరీస్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, మళ్ళీ ఫాస్టింగ్ కాదు ఒక పూట బంద్ చేసి ఏదో ఒకటి తాగి బంద్ చేయడం కాదు. బయట మనం చూస్తుంటాం. అలా కాకుండా శాస్త్రీయంగా 3 పూటలు కావచ్చు, నీ యొక్క ప్యాటర్న్ బట్టి 4 times స్నాక్స్ కూడా తీసుకుంటూ ఒక పోషకాలతో కూడినటువంటి న్యూట్రియంట్స్ తీసుకుంటూ ఆహారం తీసుకుంటూ తగ్గాను నేను. ఓకేనా. ఇప్పుడు నాకు 90 days నేను నార్మల్ వెయిట్కి వచ్చాను. నేను ఇప్పుడు ఓకేనా. నా ఐడియల్ వెయిట్ ఎంత ఉందో ఎగ్జాక్ట్లీ ఐడియల్ వెయిట్లో నేను ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మాకు ప్రోగ్రామ్ అయిపోయి 1.5 months 2 months అవుతుంది. అగైన్ నేను వెయిట్ మళ్ళీ పెరగలేదు. సేమ్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఓకే నేను బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని ఆల్రెడీ నా సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎంత ఇంటేక్ తీసుకోవాలి. ఒకవేళ నేను బయటికి వెళ్ళను, ఒక టీ తాగాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తాగను, ఒకవేళ తాగాను అనుకోండి, అక్కడ వచ్చే 100 calories అంటే ఇప్పుడు మనకు ఒక చిన్న కొటేషన్ చెప్తాను, డబ్బులు సంపాదించడం కష్టము, ఖర్చు పెట్టడం ఈజీ. మనకు డబ్బులు సంపాదించాలి కష్టం, 1,00,000 ఖర్చు పెడతాం. కానీ ఇక్కడ చూడండి ఈ ఫిట్నెస్లో నేను నేర్చుకున్నదంటే క్యాలరీస్ తీసుకోవడం ఈజీ. ఏది టీ తాగిన బిస్కెట్ క్యాలరీస్ ఈజీగా వస్తాయి, కానీ ఆ క్యాలరీస్ బర్న్ చేసుకోవడం కష్టం. ఓకే, ఆ క్యాలరీ బర్న్ చేసుకోవాలి ఏదనేది ఇక్కడ మేము నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైపోయింది నా బాడీలో ఏంది కావాలి అనేది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసినట్టే నార్మల్ వెయిట్కి వచ్చేసి నా స్ట్రెంత్ని పెంచుకున్నాను, నా కొలెస్ట్రాల్ లెవెల్స్ నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. ఓకేనా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక హెల్తీ ఫుడ్ తీసుకుంటాము. ఈవెన్ నేను ఒక్కనే కాదు, మా పిల్లలు కూడా ఒక మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ మాకు తెలిసిపోయింది కాబట్టి తీసుకుంటున్నాము. ఇంట్లో ఫ్యామిలీ అందరం హ్యాపీగా హెల్తీగా ఉన్నాం అన్నట్లు. నా జర్నీలో ఒక 2-3 క్లిప్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. ఈ ప్రోగ్రాంలో నేను చేయడం ఈ కమ్యూనిటీ ద్వారా నేను ఏం చేశాను, ఈ కమ్యూనిటీలో నేను చేసే వర్కౌట్స్ కొంచెం చిన్న క్లిప్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. దీని ఏంటంటే అరే నాకు వచ్చిన రిజల్టే, నాకు వచ్చిన హెల్త్ అనేది నేను ఏ విధంగా అయితే హెల్త్ నేను కాపాడుకున్నానో అదే హెల్త్ను 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో నేను కమ్యూనిటీని స్టార్ట్ చేశాను. నా ఓన్ కమ్యూనిటీ స్టార్ట్ చేశాను. ఈ బ్యాచ్లో 36+ పీపుల్స్ నా బ్యాచ్లో ఉన్నారు, ఇప్పుడు నా కమ్యూనిటీలో ఉన్నారు. అంటే 10 మందికి నేను మనం హెల్ప్ చేయాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ప్రోగ్రాము. ఓకే, నా క్లిప్స్ ఒకసారి చూసాను, స్క్రీన్ షేర్ చేస్తాను. కార్తిక్ విజిబులా? కార్తిక్ yes sir. కార్తిక్ ఓకే కనిపిస్తుందా? అది స్క్రీన్ షేర్ కాలేదు, ఓన్లీ ఏమంటారు డౌన్లోడ్స్ ఇమేజ్ అన్ని కనిపిస్తాయి. చూడండి ఒకసారి. లేదు సార్, ఇండివిజువల్ ఫొటోస్ అయితే వస్తలేవు. మీరు రాలేదా? ఫోల్డర్ కాకుండా టోటల్ కంప్యూటర్ షేర్ చేయండి, లేకపోతే ఓన్లీ ఫోటోస్ షేర్ చేయండి. సరే స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి. One minute please. ఓకే,
కార్తిక్. ఓకే సార్, ఓకే, Yes, sir. ఓకే. నేను ఒకప్పుడు అంటే నేను వర్కౌట్ స్టార్ట్ చేయకముందు నేను ఎలా ఉన్నానో ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఇలాగా నా స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకే. నేను వర్కౌట్స్ అంటే ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేయడం నేను. అంటే హెల్తీగా ఇంట్లో ఉన్న ఎక్విప్‌మెంట్స్ తోటే అంటే ఏదో జిమ్‌కి వెళ్ళడం కాదు. నా ఇంట్లో ఉన్న ఎక్విప్‌మెంట్స్ తోటి నేను ఏ విధంగా వెయిట్ తగ్గాను మీకు చూస్తున్నారు. అంటే ఇది సింపుల్. అంటే మనం ఇంట్లో ఉండి మనకు కావాల్సిన ఈ యొక్క బీట్స్ ఫిట్‌నెస్ సెంటర్ వాళ్ళు మనకు నేర్పించిన కొన్ని వర్కౌట్స్ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడము. ఓకేనా? సింపుల్‌గా అంటే ఒక చిన్న డంబుల్స్ తీసుకొని ఆ డంబుల్స్ తోటి ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడము. ఓకేనా? ఇక్కడ చూడు మా పిల్లలతో సహా నేను ఒక డాన్స్ అంటే ఈచ్ అండ్ డిఫరెంట్ మోడల్‌గా మేము చేయడం అన్నట్లు. అంటే డాన్స్ ప్రాక్టీస్ చేశాను. పిల్లలతో ఎంజాయ్ చేస్తూ చేశాము మేము. ఓకే. జుంబా డాన్స్ కావచ్చు. ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ చేసినాం మేము. ఓకేనా? ఈ విధంగా అంటే నేను వర్కౌట్స్ ఇంట్లో ఉండి కొన్ని ఛాలెంజెస్‌ను ప్రాక్టీస్ చేయడము. ట్రైనర్స్ ఇచ్చిన ఛాలెంజెస్ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడము. ఓకేనా? ఒకప్పుడు చూడండి నేను స్టార్టింగ్‌లో నా సిట్యుయేషన్ ఎలా ఉంది చూడండి. ఈవెన్ నా బాడీ కూడా మూవ్‌మెంట్ కాకుంటుండే. అంటే ఏదైనా వర్కౌట్ చేయాలంటే కూడా నా పరిస్థితి ఇలా ఉండే ఒకప్పుడు. మీరు ఇక్కడ చూస్తారు ఇంకా క్లియర్‌గా చూస్తారు. ఒకప్పుడు నేను ఎలాగే చేశాను చూడండి. అంటే నా బాడీ నాకే స్టామినా సరిపోకుంటుండే ఒక స్టార్టింగ్‌లో నేను చేసినప్పుడు. ఓకేనా? అటువంటిది ఇప్పుడు నా స్ట్రక్చర్ ఇలా ఉంది అన్నట్లు. ఓకేనా? అంటే ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను. అంటే నా పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎంతవరకు నేను పుషప్ చేయగలుగుతున్నాను, స్క్వాట్స్ ఎంతవరకు చేయగలుగుతున్నాను. ఇదేది చాలా మందికి పంచొచ్చు కదా ఇంట్లో ఉండి. ఇంతకుముందు కార్తిక్ చెప్పినట్లు మనకొచ్చే హెల్త్ ఛాలెంజెస్ ఏవైతే క్రానికల్ ఛాలెంజెస్ నుంచి కూడా బయటపడొచ్చు మనం. అంతే కదా! ఏజ్ మ్యాటర్ కాదు. నువ్వు ఎంత ఉన్నావు, నీ ఏజ్ ఎంత బాబు కాదు. వచ్చినామా లేదా, దిగినామా లేదా అనేది ఇంపార్టెంట్. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నామా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? థాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. Thank you, sir. Thank you very much. Wow, it is live testimony and thank you so much for your experience. And I hope చాలా మందికి చాలా విషయాల పట్ల క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఎంత సింపుల్ గా వెయిట్ తగ్గొచ్చు, వెయిట్ మెయింటైన్ చేయొచ్చు అనే విషయాలు చాలా బాగా చెప్పారు మీరు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్పీకర్, తన పరంగా చెప్పాలంటే ఆ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీలో లాస్ట్ 10+ years మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. అండ్ తను ఈ వెల్నెస్ కమ్యూనిటీస్ డిఫరెంట్ స్టేట్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి హెల్త్ పరంగా గైడ్ చేస్తూ ఒక బెస్ట్ లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు అనే విషయాల పట్ల, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే బడింగ్ హెల్త్ కోచెస్ ఉంటారో, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళందరికీ గైడ్ చేస్తూ కోచ్ చేస్తున్నారు. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, ప్లీజ్ హెల్ప్ మీ వెల్కమ్ నరేష్ సార్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్ ప్లీజ్. Thank you, Prasad. Am I audible? Yes, sir, you are audible. Yeah. Good evening, one and all. So heartily congratulations for this. అంటే మీ ఆరోగ్యం వైపు మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీకు అంటే ఇన్ని రోజులు ఇష్టపడి పెంచుకున్న మీ శరీరాన్ని కష్టపడి ఖచ్చితంగా ఒక మార్గంలో పెట్టాలని మీరు చూస్తున్న దానికి వి హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ హెల్త్ అండ్ ఫిట్నెస్ కమ్యూనిటీ. సో we are group of people with whom మేము అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మీ యొక్క హెల్త్ మేనేజ్మెంట్, మీ యొక్క వెయిట్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎక్స్పర్టీస్ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్. అండ్ సో ఇక్కడ వీ హ్యావ్ ఆల్రెడీ డిఫరెంట్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ వీ హ్యావ్ బీన్ టైఅప్డ్ విత్ బెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. మిస్టర్ చందు ఈజ్ ఫ్రమ్ బీట్స్. సో got very good experience in even physical activity mida, and we have different wellness coaches here. సో ఇదంతా మీకు ఈ ఓవర్వ్యూ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమంటే, చాలా మందికి ఈవెన్ ఐ రిమెంబర్ ఇంతకుముందు మీ దగ్గర టెస్టిమోనియల్ షేర్ చేసుకున్న మా హర్షవర్ధన్ రెడ్డి. సో హీ హాస్ బీన్ విత్ అస్ ఫర్ లాంగ్ టైమ్. బట్ అంతకుముందు అతను అంటే నీరసంగా ఏదో పాలిపోయినట్టు ఎప్పుడన్నా ఇంటికి వస్తే కూడా తొందరగా పడుకుంటుండే అట్లే మాట్లాడుతూ. అంటే హియర్ ఎందుకు నేను ఈ విషయం అంటే నాకు గుర్తొస్తున్నాయి, ఆయన ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అంటే ఆ విషయాలు గుర్తొస్తున్నాయి. బికాస్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ అంటే ఒక వెయిట్ తగ్గడమో పెరగడమో, జస్ట్ మీకు ఒక స్కేల్ మీద నంబర్ చూపించే ఆ నంబర్ని మీరు ఇంత ఉన్నారు, ఇంతకు వచ్చిండ్రు, ఇట్లా అయిపోయింది, దిస్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ఫర్.
వీఆర్ లుకింగ్ సమ్ వైబ్రెంట్ హెల్త్. సో మనము వాట్ ఎవర్ మన ఏజ్కి మనం ఉన్నటువంటి పరిస్థితికి మనము ఎగ్జాక్ట్గా హౌ ఆప్టిమల్గా మనం హెల్తీగా ఎలా లీడ్ చేయొచ్చు అనే దాని మీద మేము కోచ్ చేస్తున్నాము. అండ్ దీంట్లో భాగంగానే వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ సో మెనీ పీపుల్. ఇక్కడ మీకు ఇదంతా ఎలా జరుగుతుందంటే, మీకు ఈ ప్రోగ్రాంలో 90 డేస్లో మీ బాడీ గురించి మీకు అవగాహన వస్తుంది, ఫుడ్ గురించి మీకు అవగాహన వస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ గురించి మీకు అవగాహన వస్తుంది, హౌ టు మేనేజ్ ద స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. హెల్త్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు జస్ట్ నేను తింటున్నది, నథింగ్ లైక్ దట్. అట్లా మీకు ఫుడ్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ ఫిజికల్ యాక్టివిటీలో కూడా మీరు చాలా మంది, అంటే డోంట్ టేక్ అదర్వైజ్, చాలా మంది సో మెనీ పీపుల్ విల్ గో టు గ్రౌండ్కి పోతా ఉంటారు, జిమ్స్కి పోతా ఉంటారు. I know so many people who are been going to grounds for long time, even years together, but ఒక్క చిన్న చేంజెస్ కూడా ఉండదు వాళ్ళ బాడీలో. సో ఎందుకు? ఇట్స్ బికాస్ మన బాడీకి అంటూ ఒక సైన్స్ ఉంది, ఒక సైంటిఫికల్గా. సో ఎలా క్యాలరీస్ మనం బర్న్ చేయాలి, ఇదంతా ఒక సైంటిఫిక్గా జరిగే కార్యక్రమం. ఇక్కడ మీకు ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిట్నెస్, వీ డోంట్ స్టిక్ టు వన్ ఏరియా. లైక్ వీ హ్యావ్ Fit5, వీ హ్యావ్ HIIT, we have Zumba, we have expert speak program, and చాలా. బికాజ్ మీరు ఆన్లైన్లో మార్నింగ్ 6 o'clock మీరు జూమ్ ఆన్ చేసేంత వరకు కూడా మీరు ఈరోజు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేది మీకు తెలియదు. సో దట్ ఈస్ హౌ వి డిజైన్ ద ప్రోగ్రామ్. అండ్ చాలా మందికి, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ, బికాజ్ ఇన్ ద ప్రీవియస్ బ్యాచెస్ మేము ఫీజు కూడా పెట్టినాం. బట్ ఈ బ్యాచ్, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్, 90% ఆఫ్ ది క్లయింట్స్, నేను ఈ మధ్య మీట్ అయిన క్లయింట్స్కి ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే, అట్లీస్ట్ బై న్యూ ఇయర్, చాలా మంది December 31st రోజు నుంచి నేను ఒక కొత్త నిర్ణయం తీసుకొని నేను కొత్తగా మారాలనుకుంటారు. బట్ వీ టుక్ దిస్ 90 days యాజ్ ఎ ఛాలెంజ్ టు లుక్ ఎట్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ న్యూ పర్సన్. ఎందుకంటే నాకు చాలా మంది క్లయింట్స్ వస్తారు, మనకు బాడీ కాంపోజిషన్ చేసుకుంటప్పుడు వాళ్ళు BCA మిషన్ మీద ఎక్కి నిలబడి వాళ్ళ వెయిట్ చూసుకొని కళ్ళు ఒక్కసారి పెద్దగా చేసేస్తారు. లేదు సార్, లాక్డౌన్కి ముందు నేను 5 kilos తక్కువ సార్. మీరు కూడా డెఫినెట్గా చెక్ చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద కాల్, బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్, మినిమం 5 kg ఆర్ ఐ డోంట్ నో, ఈవెన్ మోర్ ఆల్సో యూ కెన్, డిపెండింగ్ అపాన్ ఎంత మీరు ఫిజికల్ యాక్టివిటీ, different aspects, definitely will be gained weight. There is no question about it. And so at least to help the people to reduce whatever వాళ్ళ గోల్ అచీవ్ చేయడానికి. అండ్ డోంట్ థింక్ దిస్ కమ్యూనిటీ ఓన్లీ ఫోకస్డ్ అబౌట్ ద వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ అనే కాదు. ఇంతకుముందు మన కార్తిక్ చెప్తున్నట్లు వీఆర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. వీ కెన్, అంటే మీకు ఈవెన్ ఏదైనా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉండొచ్చు, మేబీ థైరాయిడ్, మేబీ డయాబెటిక్, మేబీ డిఫరెంట్ హెల్త్ ఛాలెంజెస్ ఉండొచ్చు. యంగ్ గర్ల్స్ ఉన్నారు, PCOS ప్రాబ్లమ్స్ అండ్ వాట్ నాట్. సో డిఫరెంట్ హెల్త్ ఛాలెంజెస్ ఉంటాయి. మీకు ఎలా మనము మన లైఫ్ స్టైల్ని ఒక ఆర్డర్లో, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని ఒక ఆర్డర్స్లో చేర్చుకొని, హౌ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఛాలెంజెస్ instead of depending on the medication or something else, but why can't we focus on మనకు భగవంతుడు ఇచ్చిన మన హెల్త్ కి మనం సపోర్ట్ చేసుకుంటూ హౌ వీ కెన్ బి ఏ ఆప్టిమల్ హెల్త్, ఒక వైబ్రెంట్ హెల్త్ మనం మెయింటైన్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాము. డోంట్ థింక్ దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ మిమ్మల్ని ఉపవాసంలో పెట్టో లేకపోతే స్టార్వేషన్లో పెట్టే మిమ్మల్ని పిండి మీ కొవ్వు కరిగించే ప్రయత్నం కాదు ఇది. డెఫినెట్గా పీపుల్, సో మెనీ పీపుల్ లవ్ అవర్ ప్రోగ్రామ్ బికాజ్ మేము ఇంకా ఎక్స్ట్రా అంటే నాట్ క్యాలరీస్ ఓరియంటెడ్ ఎక్స్ట్రా, బట్ మీరు ఇంతకు ముందు తినని మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా యాడ్ చేస్తాం మేము. బికాజ్ మనం హ్యాపీగా తింటూ కూడా మనము వెయిట్ తగ్గొచ్చు. బట్ ఒకటే ఇక్కడ ఏమంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఐ నీడ్ ఎగ్జాక్ట్లీ. నా నీడ్స్ ఏంటి, నా యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, వాట్ ఈస్ మై బేసల్ మెటబాలిక్ రేట్. సో ఇవన్నీ మీకు ఒక టెక్నికల్గా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ
మీరు ఎందుకు ఆ ఫుడ్ తీసుకుంటున్నారు, ఆ మోతాదులో ఎందుకు తీసుకుంటున్నారు, ఆ టైంలో ఎందుకు తీసుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ కట్గా మీకు గైడ్ చేసి కోచ్ చేసి అండ్ సో హ్యాపీగా మీకు మేబీ ఎరోబిక్స్, డ్యాన్స్, డిఫరెంట్ మెథడాలజీస్లో మీకు ఒక బికాస్ వీ నో దట్ ఇఫ్ యు ఆర్ ఫిజికల్లీ యాక్టివ్, మీ ఫుడ్ ప్యాటర్న్స్, మీరు ఫిజికల్గా యాక్టివ్ ఉన్నారంటే మీ లైఫ్లో మీరు చేస్తున్న పనిలో కూడా మీ ఎఫిషియన్సీ పీక్లో ఉంటుంది. మీరు చేస్తున్న పనిలో కూడా మీరు బెటర్ అవుతారు, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. దట్ ఈస్ అది హౌ కెన్ ఐ టెల్ దట్ మీరు ఓన్లీ అంటే వీఆర్ ఎన్రోలింగ్ ఫర్ జస్ట్ ఒక వెయిట్ మేనేజ్మెంట్కో లేకపోతే నథింగ్ లైక్ దట్. వీఆర్ ఓవరాల్ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ హెల్త్. మన హెల్త్, మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, మన ఒక హెల్త్ లైఫ్ స్టైల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రాంలో భాగం అవ్వాలి. అండ్ ఒకటే ఏమంటే ఇందులో ఫిజికల్ యాక్టివిటీ, న్యూట్రిషన్ అండ్ ఆల్ దాంట్లోతో పాటు వి ఈవెన్ రికమెండ్ సప్లిమెంటేషన్ ఆల్సో. బికాజ్ మీ యొక్క నీడ్ని బట్టి, మీ యొక్క బాడీలో ఉన్న ఏమేం జరగాలి, ఏమేం చేంజెస్ జరగాలి దాన్ని బట్టి వి రికమెండ్ సమ్ మినిమం సప్లిమెంటేషన్ ఆల్సో. బికాజ్ ఇక్కడ చాలా మంది మీరు ఓన్లీ నేను అంటే ఫుడ్ ద్వారా మనం అన్ని తీసుకోవాలనుకోండి, అన్ని న్యూట్రియంట్స్. ఇంతకుముందు కార్తిక్ చెప్పిన లాస్ట్ స్లైడ్ మీకు గుర్తుంటే కనుక, ఇంప్యూరిటీస్, వెన్ యూ బర్న్ ద ఫ్యాట్ ఇట్ విల్ ప్రొడ్యూసెస్ సమ్ కైండ్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు చాలా మందికి ఎక్సర్సైజ్ కూడా ఛాలెంజ్ కాదు, ఏదో ఒక డిసిజన్ తీసుకొని ఎక్సర్సైజ్ కూడా చేయడానికి రెడీ అవుతారు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ యువర్ బాడీ, ఇట్ విల్ నాట్ రిపేర్ అండ్ రికవర్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు రికవర్, మీరు చేసిన ఎక్సర్సైజ్కి ఆ ఇంప్యూరిటీస్ అన్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ ఆ రికవరీ జరగాలి, లేదంటే రిపేర్ జరగాలి అంటే సఫిషియంట్ న్యూట్రిషన్ అనేది మనం బాడీకి ప్రొవైడ్ చేయాలి. అది సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ విత్ ఎంటైర్ న్యూట్రిషన్ విత్ ఫుడ్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు టేక్ 100 grams ఆఫ్ ప్రోటీన్, మేబీ 100-120 grams మినిమం వస్తుంది మనకి ఇప్పుడున్న మన పరిస్థితులు. ఎందుకంటే ఇంతవరకు మనము లెక్క లేకుండా విపరీతంగా కార్బోహైడ్రేట్ తినింటాం. బట్ నౌ వీ ఫోకస్ ఆన్ ప్రోటీన్. లెట్స్ సే ఎగ్జాంపుల్ 100+ grams ఆఫ్ ప్రోటీన్ మీరు తీసుకోవాలంటే ఐ షుడ్ సజెస్ట్ అట్లీస్ట్ ఒక 20+ ఎగ్స్ మీకు నేను ఎగ్ వైట్స్ మీకు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోనే కాదు, కొన్ని పల్సెస్, బాయిల్డ్ పల్సెస్, స్ప్రౌట్స్, డిఫరెంట్ ఇక్కడ మీరు ఒకవేళ మనకు కావాల్సిన వన్ ఆస్పెక్ట్ ప్రోటీన్ మాత్రమే మనం ఫుడ్తో తీసుకుంటే కనుక, ఇఫ్ ఐ ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ ఐ షుడ్ టేక్ అని, డెఫినెట్గా మీకు ఒక్క ప్రోటీన్ నుంచి వచ్చే క్యాలరీసే మీ 1 day క్యాలరీస్ గాన్. అటువంటి పరిస్థితుల్లో అంటే మనము ఎప్పుడైతే క్యాలరీస్ కౌంట్ చేసి తీసుకుంటున్నామో అన్నీ కూడా మనం ఫుడ్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకనే అండ్ దట్టు వెన్ వీఆర్ మన బాడీ లోపల ఇన్ని రోజులు మనము కొన్ని, అంటే తప్పుగా అనుకోకండి, ఇన్ని రోజులు మనం కొన్ని భాగాలను మర్చిపోయింటాం. అంటే కదలిక కూడా ఉండింటదు, అట్లా మర్చిపోయింటాం మనం, ఈ భాగం ఉంది కొంచెం కదులుతుంది ఇదని. అటువంటిది మనం ఇప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ చేసామంటే డెఫినెట్గా డిఫరెంట్ ఆర్గానిజంకి మీరు చాలా మందిని చూస్తారు, వెయిట్ లాస్ అనగానే వాళ్ళు కొంచెం తగ్గంగానే స్కిన్ లూజ్ అయిపోవడము, మనిషి కూడా జీవం కోల్పోయినట్లుగా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి మీరు చాలా మందిని చూస్తారు. బికాజ్ వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే వెయిట్ తగ్గాలని, బట్ దే డోంట్ హ్యావ్ ఎన్విరాన్మెంట్. బాడీ రిపేర్ చేసుకోవడానికి, రికవరీ చేసుకోవడానికి సరైన వాతావరణం మనం కనుక ప్రొవైడ్ చేయకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో దానికోసం అని అండ్ నాట్ ఓన్లీ దట్, క్యాలరీస్ కౌంట్ ఒక్కటే కాదు, కొంత ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క అబ్జార్ప్షన్ రేట్ ఉంటుంది. అండ్ బయట మనం తీసుకునే అన్ని ఫుడ్ కూడా న్యాచురల్గా దొరకట్లేదు. ఇప్పుడు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వాట్ ఎవర్ యూ టేక్, పెస్టిసైడ్స్ ఉంటాయి, యాక్సిటోసిన్స్ ఉంటాయి, డిఫరెంట్ మళ్ళీ కెమికల్స్ కూడా వస్తాయి. ఆ కెమికల్స్ని మళ్ళీ డీటాక్సిఫై చేయాలి మన బాడీ. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఆల్మోస్ట్, it is next to impossible to get all the nutrients from the diet. So that is why we suggest some proteins and then multivitamin, very vital important nutrients in our body, and important fatty acids like omega-3. So memu why, because we are so successful ante kavalante meeru you can go without supplementation oka 1 week try chesi chudandi, because manaku అంటే ఈజీగా తెలిసిపోతుంది హౌ కుడ్ వి మేనేజ్ ఆన్ ఎనర్జీ లెవెల్స్, ఎలా మేనేజ్ చేస్తున్నాము ఇదంతా మీకు.
అండ్ సో దానికి అండ్ ది బెస్ట్ వరల్డ్స్లో ది బెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ మోస్ట్ సెల్లింగ్ బ్రాండ్ మనకు న్యూట్రలైట్తో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి ఈ కైండ్ ఆఫ్ మిరాక్యులస్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉన్నాయి మాకు అండ్ మా క్లయింట్స్కి. సో ఎందుకంటే దిస్ ఇస్ ది బెస్ట్. మనము అబ్సార్ప్షన్ తీసుకున్న, డైజెస్టబిలిటీ తీసుకున్న, మనకి ఇక్కడ పేటెంట్స్ ఉన్నాయి, పీడికా స్కోర్, ప్రోటీన్ డైజెస్టబిలిటీ, కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ అని ది బెస్ట్ న్యూట్రియంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ మీకు ఒకవైపు వీఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ డైట్ అండ్ యువర్ టైమింగ్స్, యువర్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ వీ సజెస్ట్ వితౌట్, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మాత్రము అంటే మనము ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇంతకుముందు కార్తిక్ చెప్పినట్లు మినిమం ఫిజికల్ యాక్టివిటీతో మాక్సిమం బర్న్ చేసేటంత వాతావరణం మనము మిగతా ఆస్పెక్ట్లో కల్పిస్తున్నాము. అండ్ యూ హ్యావ్ not only Harshavardhan Reddy, we have a lot of testimonials spread over together. Andhra Pradesh and Telangana lo chala testimonials unnai. And the best thing ఏమంటే you can be at your home, మీ ఇంట్లో ఉండి మీ కన్వీనియంట్ గా మీకు ఈ వెయిట్ లాస్ ఈ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద ప్లాట్ఫామ్ వేర్ దిస్ ఈస్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మీకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు ఎవరన్నా మీరు మేబీ ఆ టైం మాకు పాసిబుల్ కాదు, యూ కెన్ టాక్ టు యువర్ కోచ్ హౌ బెస్ట్ యూ కెన్ టు. వీ హ్యావ్ ఫిట్నెస్ కోచెస్ అవైలబుల్ ఉన్నారు. మీకు ఒకవేళ స్పెషల్ ట్రైనింగ్ ఏదైనా కావాలా, మీకు 2 months స్పెషల్ గోల్ ఏమైనా ఉందా, మీకు ఒకవేళ ఆల్రెడీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా, లెట్స్ డిస్కస్ టుగెదర్ అండ్ లెట్స్ మూవ్ ద ఇండియా బెటర్ అండ్ more fit India in the next coming year. So wish you all the very best and get in touch with the person who has invited you here, and they will connect you with the wellness coaches. We are group of people who are the nutrition experts, we have diet experts, we have fitness experts, and we have even our coach Sudarshan sir is from Karnool, is 25 years diabetic, and now without any pill I can bet you, I can challenge you, ఎవరన్నా అతనితో పాటు ఫిజికల్ స్టామినా మెయింటైన్ చేయగలుగుతారా irrespective of age? He is no doubt he is 50+, but I can challenge you that in no one we cannot compete with him when it comes to energy levels, when it comes to fitness, and he has given inspiration for us to take this movement forward. మేము ఈ మూమెంట్ ఫార్వర్డ్ తీసుకోవడానికి because we have inspired by the person. So you can, even if you have any difficulties, if you have any challenges, personal guidance, we can get to know about him and we can get in touch with him. And so wish you all the very best and thank you so much for this opportunity. Back to Prasad. Thank you. Yeah, thank you, sir. Thank you so much for your great insights on wealth and fitness community. And I hope people are ready to launch the program tomorrow onwards. So please touch with your introducer who has invited to this program, and make sure take time with him and know the registration things all. So I wish you good luck all, and thank you so much and have a good night. Bye bye.